మొత్తం అంతా ఈ జుట్టులాగా ఇట్లా అవుతుందండి. మొత్తం అంతా ఈ జుట్టులాగా ఇట్లా అవుతుందండి. ఫేక్ ప్రోడక్ట్ లో దండిగా ఉండే దాంట్లో మాది కూడా ఒకటి. ఇలాంటి ఫేక్ ప్రోడక్ట్ లో దండిగా ఉండే దాంట్లో మాది కూడా ఒకటి. అది ఎందుకు పోతుంది అనే కాదు, అది ఊడిపోతుంది జుట్టు. పోతుంది అనే కాదు, అది ఊడిపోతుంది జుట్టు. వస్తాను కదా వర్షము భారీగా వస్తుంది. ఇక్కడ రా నువ్వు లేచివా నువ్వు? లేచి ఆడింది చూసుకుంటున్నావు ఇట్లా బయటికి. వర్షం లోపలికి రాలే కదా మళ్ళా. అది ఆయిల్ డబ్బా తీసుకో. ఆడు ఎవరు పెట్టినారు? అది రాత్రి నేను పెట్టినా, పొద్దునే పెట్టి. అది తీసుకో, డబ్బా తీసుకో. ఏమవన్నీ కూర ఏమని చెప్తాండవా? ఏమవన్నీ కూర ఏమని చెప్తాండవా? కూర చేసే కదా, కొత్తిమీర గట్ట మెంతెక్క గట్ట కాదు అవి. ఆడ ఆయిల్ డబ్బా తీసుకో, ముట్టద్దు, అవి పవర్ పోతుంది. ఆడుండే చెత్త అంతా ఇంట్లో దేవుడు ఏమంటారు? నీకే ఏం భయం లేదా నీకేమన్నా? ఆయిల్ డబ్బా తీసుకోరా, ముట్టాలి. ఆయిల్ డబ్బా తీసుకో. ఇది బండ్లేకేసే ఇంజిన్ ఆయిల్ కాదు ఇది. బండ్లే అంటాను. ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? ఏంది అది? ఆ బాటిల్ ఏంది? బాగానే నేను చెప్పినట్లే చేసినాడు. పైన లేబుల్ అయితే 1 లీటర్ 2500 మంచి లెక్కే. బాగానే రాసినాడు. పారాషూట్కి వాళ్ళ నాయన ఇది రేట్లో, కాస్ట్లో, అన్నిట్లో. నువ్వు నాకు చిన్న సాయం చేయాల్సి ఉంటుంది. ఆడ బ్యాగ్లో అది ఎవరు సాయం అంటే నీకు లెక్క రాకుండా ఏముండదు. నీకు లెక్క వచ్చేది అట్లే ఉంటుంది సాయం అంటే. బయట పేరు సాయం అంటాను. నువ్వు ఏ ఉత్తప్పు నేను చేయలే. ఆ బ్యాగ్ కింద ఉంటుంది, అది జుట్టు తీసుకో చెప్తా. ఆ కింద బ్యాగ్ ఎత్తు. ఆడుంజుడు సైడ్కి అది తీసుకో. అది పెట్టుకో ఫస్ట్. చెప్తారా ఫస్ట్ చెప్పేది నువ్వు. ఆయిల్ తయారు చేశాను ఎక్కడ దొరకని వనమూలికలతో. అడవి వాసి అని చెప్పి కొత్త ఆయిల్ తయారు చేస్తాను. అర్థమైందా? ఎవరు అడవి ఏమి చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివి చూసినావా? ఆ అడవిలే కారు వేసుకొని పోయి మొత్తం వనమూలికలు నేను తయారు చేసిన జుట్టు 3 రోజుల్లోనే నీకు రిజల్ట్ తెలిసిపోతుంది. నిగనిగలాడే మెరుస్తుంది, చుండ్రు పోతుంది జుట్టు ఈ రేంజ్ లో పెరుగుతుంది. ఏంది అది? పూసుకుంటే పెరుగుతుంది. ఇవన్నీ ఏంది? ఏంది? తిక్కాకులు పట్టుకొని తిక్కాకులు కాదురా తిక్కలోడా, తిక్కాకులు కాదురా తిక్కలోడా. మనం జనాలకి ఇప్పుడు నువ్వు చెప్పల్లా. కొండ సిలువలు చెప్పేది ఫస్ట్ నోడుగా చెప్పొద్దు. ఆ వీడియో వేరే వాళ్ళు పంపించి మార్కెటింగ్ చేస్తాను, డబ్బులు ఆన్లైన్ లో కొనుక్కోవచ్చని. ఇది పట్టుకో. పాములు పెనేసుకున్నప్పుడు పువ్వు వికసిస్తుంది అని చెప్పు. ఇదేంది? ఇది ఆక్టోపస్ అని తెలుసు కదా నీకు? ఏంది అంతా పిచ్చి పెట్టిండదు. ఆక్టోపస్ అని నీకు తెలుదు. ఇట్లా నువ్వు చెప్పే ప్రాంతాలు ఉండాల. ఏమి ఇక్కడ చూడు, ఋషులు తపస్సు అడవిలో చేసిన చోటు వచ్చిన తులసి చెట్టు. ఇదేమాకు. ఇది పంది. నువ్వు పంది, ముళ్ళ పంది, మంది పీ అంటే ఉడుగుండు. నువ్వు కొత్తగా థింక్ చేయి చెప్పు. అడవిలో ఏమి అనేది జంతువు ఏదన్నా భయంకరమైన ప్రదేశం చెప్పు. భయంకరమైన అంటే పులి నాకిన ఆకు. పులి నాకిన ఆకు, అందుకే నేలకు మాదిరి ఉంది. ఇదేంది? ఇదే గాడిద మీద పోతే వేస్తే పోయేది. ఇది గడ్డి. కానీ దాన్ని కొత్తగా చెప్పాల. ఇట్లా ఇవన్నీ నువ్వు చెప్పుకుంటా ఆ జుట్టు వేసుకొని నేనేదో నాకు తెలియని అమాయక చక్రవర్తి లెక్క నేను అడుగుతాను. చూడండి ఇట్లా ఇతను గొప్ప అడవిలో తిరిగే ఆంబోతు కదేంది? అడవిలో తిరిగే ఏందో అన్నాలే. అడవిలో తిరిగే ఆంబోతు, అడవిలో తిరిగే పట్టుకో, అడవిలో తిరిగే గిడ్డన్న
గిడ్డన్న కాదు, పేరు పెట్టు, మంచి పేరు. గిడ్డన్నే పేరు. అడవిలో దొరికే గిడ్డన్న, గిడ్డక్క. ఏమి అక్క అంటే నీ చూసి జుట్టు వేసుకున్నాడు గిడ్డక్క, తీసి లేనోడు గిడ్డన్న అని చెప్తా. నీకు ఎందుకు అవన్నీ? నువ్వు నేను అడిగిందా అలా చెప్పు, ఆయిల్ పట్టుకో, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయి, నేను వీడియో తీసుకుంటా, నీకు ఆ మూలగాడ సెల్లు పెడతాను. ఏమే ఆడ నుంచి నువ్వు చెప్పు, ఇద్దరము అది వాళ్ళు పంపిస్తాం. ఏంది వెనక్కి వేసుకో, ఇట్లా ఫస్ట్ ఇది ఎక్కించుకో, అట్లా వేసుకో. ఇప్పుడు ఎవరైనా నమ్ముతారు అడవి గిడ్డక్క అంటే. మళ్ళా నువ్వు భారీ సేల్ అవుతారు. నువ్వు సెల్ పెడతా, ఎడ చూడు ఒకసారి, ఇక్కడ చూస్తాను. ఆన్ చేసినాను, ఉండు. ఆయిల్ పట్టుకో, రికార్డ్ అవుతుంది. ఓకే పట్టుకో. వాళ్ళు అమ్ముకోనీరు, బాగుపడినీరు, నువ్వు నీట్గా వేసుకో. ఉండు, అది పెట్టుకో. నమస్తే అండి. మనకు అరుదుగా ప్రపంచానికి దూరంగా బతికే అడివక్క మనకి అడవివాసి ఆయిల్ని తయారు చేసి ప్రజలకి ఇప్పుడు ఉన్న పొల్యూషన్ సమస్యల వల్ల జుట్టు రాలిపోవడము, బట్టతల కారణము, లేకపోతే పట్టనెత్తి రావడము, లేదా జుట్టు రాలే సమస్యలు, డాండ్రఫ్, వీటన్నిటికీ ఆయన ఎంతో కృషించి ఆయన అన్నగా ఉండి చేయలేని పని ఒక అక్కగా మారి ఒక ఆయిల్ తయారు చేసి ప్రజలకి ఎంతో సేవ చేసుకోవాలని అతని మాటల్లోనే మనం విందాము. ఆ మణిమూలికలు ఇవేవో అన్ని ఎన్ని రకాలు మీరు వాడేదండి? మేము గట్టిగా ఆడికి రికార్డు కాదు, 56 కాదు, ఎక్కువ చెప్పు. 1000 అంటే నువ్వు ఎత్తుక్కొచ్చాకే నీకు ఆడే సరిపోతుంది వయసు అంతా. వయసు అంతా కదండి, ఏదో 100, 150 మధ్యలో చెప్పు నంబరు. 119కి మూలికలు తెచ్చాము. తెచ్చి చెప్పు. నీకు డిస్టెన్స్కి నీకు కనపడలేదు, నువ్వు వేసి నాకు వచ్చింది. ఇక్కడ పెడతాను, ఇక్కడ చూసి చెప్పు. ఉండు, ఫస్ట్ చెప్తాను నేను. అందరికీ నమస్తే అండి. మన సిటీలో బతికే వాళ్ళు కానీ పొల్యూషన్ బారిన పడి చాలా మంది జుట్టు సమస్యలు ఉన్న వాళ్ళ కోసము అరుదుగా మనకు కనిపించే ఈ వ్యక్తి, తలలో తెల్లపుట్టు ఉన్నా కానీ ఏదున్నా కానీ చిన్న పెట్టే బిడ్డలు కానీ జుట్టు సమస్యలు ఉన్నా కూడా ఆయన ఉన్న వారికి కానీ ఎన్నో సంవత్సరాలు కృషి చేసి ఒక అన్నగా అడవిలోకి వెళ్ళి ఓ అక్కగా తిరిగి వచ్చారు. ఇతని గురించి మనం తెలుసుకుందాము. ఈ మూలికలు ఎలా తయారు చేశారు, ఏమేమి ఉపయోగాలు అనేది ప్రజలకు వివరిస్తే, అది మీరు ఆన్లైన్లో మాత్రమే అమ్ముతారా? నువ్వు ఎనీబడి గినబడి అంటే వాళ్ళు డౌట్ వస్తుంది. నువ్వు అడవిలో పెరిగినావని చెప్పు. అడివాసి అంటే గట్టిగా చెప్పు. అడవిగా బతికి కష్టాలు ఎన్నో ఎదుర్కొని ఎన్ని సమస్యలు కొండల్లో దూరి దాంట్లో ఆ అడవి పందులతో, సింహాలతో, పులిలతో, ముంగీసులతో, పాములతో పోరాడి ఇది దానితోనే మధ్య 56 సంవత్సరాల క్రితం మాకు ఒక అది గ్రంథంలో దొరికింది. ఆ గ్రంథంలో దొరికిన తర్వాత దాన్ని ఎలా వాడాలో, ఎలా ఈ సేకరిస్తాయి మొక్కలని మొత్తం అంతా కనిపెట్టి దాన్ని విరించి దాన్ని కష్టించి మళ్ళీ దాన్ని ఎలా వాడాలో, ఎలా ఈ సేకరిస్తాయి మొక్కలని మొత్తం అంతా కనిపెట్టి దాన్ని విరించి దాన్ని కష్టించి మళ్ళీ దాన్ని ఎలా. కాదండి, మీరు ఇది వాడబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది ఇది ఈ మందు దీన్నే అదే మీ జుట్టు రావడానికి కారణం ఏది? ఇది కాదా? ఇదేనండి, చెప్తాను కదండి. ఇది కేవలం 15 రోజులు మాత్రమే వస్తుందండి. మీరు ఇది కనిపెట్టినది ఎన్ని సంవత్సరాలు అయితే కనిపెట్టి? ఒక 15 రోజులు అట్లయితేందండి. 15 రోజులు అవుతుంది అంతే, కేవలం 15 రోజులు మాత్రమే మాకి కనుక్కున్నారు. కనుక్కున్న వెంటనే మొదట మీరే పూసుకున్నా. ఎందుకంటే ప్రజలకు నష్టం కాకూడదు నా వల్ల, ప్రజలకు నష్టం కాకూడదు నా వల్ల. సరే అండి, ఏవే వాడారు, ఏం కథ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. అట్లా వాళ్ళకి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళు కొనుక్కునేది. ఇది ఓన్లీ ఆన్లైన్ మాత్రమే అమ్ముతున్నారంటే అడివక్క. ఎందుకంటే డైరెక్ట్
డైరెక్ట్ అమ్మితే షాపుల్లో వచ్చి ఎగిచ్చి కాలుతో కొట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు ఆన్లైన్ లో మాత్రమే అది దొరుకుతాయి. అంటే నేను ఒక వింతలా కనబడుతున్నానని నాకు సరే చాలా- సరే చెప్పండి. ఇది పాము పెనవేసిన పాము పెనవేసిన ఆకు కాదు అది. నాకు ముందు మీరు చెప్పింది ఏందక్క? పులి నాకిన ఆకు. పులి దౌడలు వగిలించుకుంటావు ఒక్క నువ్వు. మీరు ఏ చెప్పండి నువ్వు చెప్పు. మళ్ళీ మీరు అన్ని రోజులు కష్టపడి తయారు చేసిండేది ఇప్పుడు చెప్పుకోలేకపోతే పులి నాకిన ఆకు ఇది చాలా ఇది పులి ఆకిన ఆకుతో నాక్కో సార్ జుట్టుని ఇట్లా అదే ఇలా ఆకునండి నాకి దాన్ని పూస్తావు కదా జుట్టుకి, అదేం చూపి అట్లా నాకి జుట్టుకి ఏంది చేసేది దాన్ని పోయి దీన్ని పూసిన అట్లా చాలా పవర్ వస్తుంది దాంట్లో జుట్టు వస్తుంది. మళ్ళా నెక్స్ట్ ఇది ఆక్టోపస్ నువ్వు నోటుకొచ్చి చెప్పొద్దు. ఆక్టోపస్ అది ఆక్టోపస్ అండి. వాళ్ళ చెప్పు. మీ అతను నేచురల్ అదేమంటారు దాన్ని చదవలేదండి మేము. ఎందుకు అడిగినారండి ఇంకెందుకు చదువుతావు? అందుకే చదవలేదు. జంతువులతో సంసారం చేసినావు నువ్వు. జంతువులతో పోరాటం మేము ఏం చేస్తాం మరి మీకు చెప్పి ఆ జుట్టు ఒకసారి ఈ పక్క చేసుకోండి. అది చెప్పండి ఇప్పుడు. అదేందుకు వెనకపోతుంది ముందుకు వస్తుంది జుట్టు? అది మీకు జాగ్రత్త ఇది ఫ్యాషన్ లాగా ఇట్లా సరే చెప్పండి ప్రజలు చెప్పండి. ఇది ఆక్టోపస్. ఇది ఆక్టోపస్ అంట. అది మనకి యాడ్ దొరుకుతానే నాకు అర్థాలి. అది చెప్పు. అది మెట్టు తీసుకుని కొట్టేవా? మెట్టు తీసుకొని నీకు జుట్టు లాగి ఎగిచ్చేసి కాళ్ళతో కొట్టేవాళ్ళు లేక నువ్వు ఇట్లా తయారైనావు. నాకు చెప్పినది మీరు చెప్పండి గురువు అక్క అని చెప్తాను. అడివక్క నేను పరిచయం చేస్తా అంటే నాకు చెప్పినది పాములు పెనేసుకున్నప్పుడు అట్లా వికసిస్తుంది కాబట్టి దీన్ని ఆ రోజు మాత్రమే దొరుకుతుంది. కేవలం ఆ రోజు మాత్రమే. మిగతా రోజుల్లో ఇది వికసించదు. ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పినావు. చాలా పవర్ఫుల్ అని చెప్పినావు. అది నువ్వు సరిగ్గా చెప్పలేదు. నేను ఈడ మొండబాబుని కొట్టినట్లు కొడతాను నీకు. ఏం చెప్తాను మీరు? అడవిలో గాడిదలు బీక్తానవా ఏమన్నా? అది ఎందుకు పోతుంది కాదు, అది ఎందుకు ఊడిపోతుంది జుట్టు ఊడిపోయేది పెట్టుకుంటా. దానికి ఏరా పిన్నో గిన్నెనో పెట్టుకొని సావరా పాపర నా కూడా అది చూసి అమ్ముకోల్లో వద్దా నేను? మీరు నవ్విస్తున్నారు. లేవదా నేను అమ్ముకునే నేను చేస్తాను. నీదేదని ఊడిపీక్కుంటా. ఇప్పుడు జుట్టు ఊడిపీకు, నెక్స్ట్ ప్యాంట్ ఊడిపీకు. ప్రజలను వచ్చి పాయిగా చెప్పులతో కొడతారు మనల్ని. చెప్పురా నీట్గా ఏదో పంపించేలా అమ్ముకోవాలా. నేనంటే 50% ఇస్తా అంటే కూడా నవ్వుకుంటుంది. ఇట్లా తిప్పుకుంటా చెప్తారా మీరు ఏంది మీరు చెప్పు. మళ్ళా దాని గురించి చెప్పు మంచిగా. ఇది కేవలం వెన్నెల వికసిస్తున్నప్పుడు మాత్రమే ఇది తయారవుతుంది. వెన్నెల వికసిస్తుంది. నీకేమైనా విక్స్ బిల్ల పెట్టాలి. వెన్నెల వచ్చినప్పుడు మాత్రమే, వెన్నెల పుట్టినప్పుడు మాత్రమే విరజల్లుతాది, కలర్ మారుతుంది అని చెప్పు. మామూలుగా మీరు గార్నియర్ కలర్ వాడతారు చూసినారా? కలర్ వేయించుకుంటారు జుట్టుకి. అంత కాస్ట్లీ అవసరం లేకోకుండా గార్నియర్ కేవలం ఇది 5 పైసలు మాత్రమే. ఇది అంటే ఏమంటే మీకు అమ్మట్లేదు. ఇది ఆడ మీకు తయారు చేసి దీన్ని రసాన్ని ఎండి బాగా రసాన్ని పిండి తొడలు రాసుకుంటాడు. తొడలు రాసుకున్న తర్వాతనే దీన్ని మళ్ళీ తర్వాత ముడ్డికి నాకిన తర్వాత దీన్ని జుట్టుకి ఇలా అనుకుంటే అప్పుడు మనకు రిజల్ట్ వస్తుందండి. గజ్జి, తామర, సర్వరోగాలు వస్తాయి. నువ్వు తొడలకి ఏమో నీటి చెప్పు. నీకు ఇదేనండి. మీరు ఇంత చెప్పు. నీటి చెప్పు. త్వరగా అమ్ముడుపోతాయి. త్వరగా చెప్పు. ఇది ఎలుక మాత్రమే. ఎలుక కీచ్ ఎప్పుడు అంటుందో అది అప్పుడు తర్వాతని మనం ఎర్ర నేల చాలా భయంకరమైన అడవిలో ఆయన ఉన్న వ్యక్తి. కేవలం ఎర్ర నేల మాత్రంలోనే దీన్ని ఈ చెట్టు కూర్చుంది. అది చాలా లేపు. ఇది చెప్పి ఇది వానకి కప్పలు పడినప్పుడు కప్పలు పై నుంచి పడతాయండి. కప్పలు పడినప్పుడు మాత్రమే ఈ చెట్టు ఆ భూమి ఆ విత్తనం
అది భూమి అనేది విత్తనంలో పోయిన తర్వాత వేరు వికసించి గందరగోళం అయ్యి మొత్తం అంతా ఈ జుట్టులాగా ఇట్లా అవుతుందండి. మొత్తం అంతా ఈ జుట్టులాగా ఇట్లా అవుతుందండి. అసలు ఈ జుట్టు రావాలంటే ఇప్పట్లో చాలా కష్టం. జుట్లు రావాలంటే చాలా చాలా కష్టం చెప్తున్నా. అసలు ఈ జుట్టు ఉండడానికి కారణం చాలా అందంగా, అసలు దీనికి ఏదైనా కానీ కలర్ వేయాల్సిన అవసరం లేదు. మీరు ఏమి తెల్లంటికి ఉన్న వారికి ఏం అవసరం లేదు, నల్లగా వస్తాయి. మెరుస్తాను చూడండి. దీని క్వాలిటీ సూపర్గా ఉంటుంది. ఒకసారి చూడండి. ఒకసారి నేను డాండ్రఫ్ ఏముండదు అసలు. పుట్టిన పాప కాడ నుంచి వేసుకోవచ్చు, ముసలోళ్ళు వేసుకోవచ్చు, 16 ఏళ్ళ పాప వేసుకోవచ్చు, 45 ఏళ్ళ పాప వేసుకోవచ్చు, ముసలోళ్ళు వేసుకోవచ్చు, ముత్తకాయ వేసుకోవచ్చు, ఆఖరి చనిపోయిన కూడా వేసుకోవచ్చు. ఒక మీకు కావాలనుకుంటే. అది కాదక్క, అడిగక్క వేసుకోవచ్చు కాదు, అది పూసుకోవచ్చు నూనె అని చెప్పాలని. వేసుకోవచ్చు కాదు, అది పూసుకోవచ్చు నూనె అని చెప్పాలని. అదే పూసుకోవచ్చు చెప్పు. పూసుకోవచ్చు అనకుండా నువ్వు వేసుకోవచ్చు డ్రెస్ అని వేసుకునే కాదండి. అప్పుడు ఏమనుకుంటారు, అది ఏమన్నా విగ్గా వేసుకునే అనుకుంటారు. అలా చెప్పు ప్రజలకి. వేసుకోవచ్చు కాదు, పూసుకోవడం వల్ల వస్తుంది. కేవలం ఇది ఎంత ఇచ్చినట్టు దీనిపైన 2500. ఇప్పుడు డిస్కౌంట్ పోయి కేవలం 1500 మాత్రమే చెప్పు. ఆన్లైన్ లో ఇట్లాంటి ఫేక్ ప్రోడక్ట్ లో దండిగా ఉండే, దాంట్లో మాది కూడా ఒకటి. ఇట్లాంటి ఫేక్ ప్రోడక్ట్ లో దండిగా ఉండే, దాంట్లో మాది కూడా ఒకటి కాదా? ఈ మధ్య అన్ని ఎట్లా ఉన్నాయని చెప్పి మంది ఫేక్ అని చెప్పారు. మంది ఫేక్ కాదు, ఇది రియాలిటీ. ప్రోడక్ట్లు యాజ్ ఇట్ ఈస్ నమ్మద్దు. మాది కేవలం మాత్రం ఇదో అడవి గుంటవాసి గిడ్డక్క ఆయిల్ అని కొట్టండి. అడవి గిడ్డక్క అని కొడితే ఏమంటారు ఆన్లైన్ అంటారు. అది ఇంకోటి ప్రజలు అడుగుతాండి, మీకు జుట్టోటైనా పెరిగేది ఇంకేమైనా బాడీ మీద పెంచుకోవచ్చు? బాడీ మీద ఈడైనా పెంచుకోవచ్చు. పెంచుకోవచ్చు. ఈడు కూడా పర్లే. మీరు ఇక్కడికి కాపు వాళ్ళు రోతగా అనుకుంటారు. మీరు రోతగా చెప్తానండి. మీకు కావాలనుకుంటే మీకు చెవులు కావాలని ముక్కుగోళ్ళు కావాలని ముక్కులు పెంచుకోవచ్చు. ఏ యాప్ చిల్లర బరాలు చేసుకుంటా నువ్వు కొద్దిసేపు స్టిల్స్ అట్లా ఇస్తే వాళ్ళు అది దాంట్లో సౌండ్ పెట్టి వాళ్ళు ఏదో యాడ్లో పెట్టుకుంటారు. నీట్గా నడుచుకుంటూ వచ్చి ఇట్లా స్టైల్స్ ఇట్లా జుట్టు ఇట్లని అమ్మాయిలే వచ్చినట్లు జుట్టు పెరిగింది. ఆడ నుంచి వచ్చి ఆడి చేయి, మళ్ళీ ఆడిపోయి ఇంకా పోయి పడు ఆ బాయిలో కన్నా ఆడాడే చేయి. ఇట్లా ఇట్లా చేయబెట్టి ఇట్లని అవన్నీ చేసే త్వరగా రికార్డ్ అవుతుంది. ఆడ ఇది అమ్మాయి కెమెరా ఆడ పెట్టిండేది, నేను అది సెల్ ఆడ చూసి చెయ్యి. నీ రోతంత మేకాయలు చూపిస్తాను. ఇది అమ్మాయి అండి. జుట్టే మెయిన్ మనకు హైలైట్ కావాల్సింది. పొద్దాంగులు జుట్టు చూపిస్తాడు వాళ్ళు అమ్మేటప్పుడు. ఆ చూపిస్తేనే జనాలు ఓయం ఇంత పెరిగింది ఏమనుకుంటారు. అమ్మాయి ఇది ఒక టైప్, ఇది ఒక టైప్. ఓకే, ఆ టైప్ ఈ టైప్ ఎలా లారీ లాపీ టైప్ చూపి ఏది నిజంగా చూపిస్తానవా? మరి చూపిమండి కదా. దండమో ఇంకా చెప్పేసి చాలు కానీ. అడివకాయలు అరుదైన అడవి ఆయిలు మనుషులు పోలేని చోటకి ఇతను అక్కడ ఉండి తయారు చేసిన 175 వనమూలికలతో చేసిన ఆయిల్ ఇది. దీని అన్ని మీకు ఒకవేళ డౌట్ రావచ్చు, తాటిపత్రి గంధరంలో దొరికింది. మీకు ఒకవేళ డౌట్ రావచ్చు, 136 ఒకేసారి పూస్తాయా ఒకేసారి కాస్తాయా అంతమంది కాయలు ఎత్తిస్తారో మీరు అడగచ్చు. అవన్నీ అడగకూడదు. ఇవి ఒకవేళ అన్ని ఎట్లా పూస్తాయి, అన్ని ఒకటేసారి ఎట్లా కాస్తాయి, సీజన్ తగ్గట్టు ఉంటాయి కదా. అడవిలో అయినా అన్ని రకాలు ఎందుకుంటాయి, అన్ని రకాలు ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని సంరక్షించుకుంటారు కదా, ఆయుర్వేదికి సంబంధించినవి. అవన్నీ అడగద్దండి. అప్పట్లో పూర్వం వాళ్ళ తాతో లేదో అడవి పోయినట్టు పెంచుకునేటువంటి ఇప్పుడు వారసత్వంగా మన అడవికి దొరికినాయి. అవి బయటపడింది. ఇంతటి అదృష్టం మీరు పోగొట్టుకున్నారంటే వేస్ట్. యాక్చువల్గా అయితే అక్కపక్కన ఇంకో 5 మంది 6 మంది జుట్టు పోసుకుని నిలబడల్లా, ఖర్చులు లేక తేలేకున్నారు.
మామూలుగా అయితే ఇంకా అంటే మీరు కొనే కొద్దీ పక్కన వస్తారు జనాలు మాకు. అట్లా మీరు దయచేసి కొనండి, వెంటనే ఆర్డర్ చేసుకోండి, ఆన్లైన్ తీసుకోండి, అదే ఆర్డర్ తీసుకోండి, జుట్టు పెంచుకోండి, సంతోషంగా ఉండండి. ముసలి వాళ్ళైనా తిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా ఎవరైనా కానీ ఎవరైనా చూసుకోవచ్చు. జుట్టు మీద ఇష్టం ఉన్న ప్రతి పెంచుకోవచ్చు. మీకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఘటంగా అనుకున్న వాళ్ళు కూడా పూసుకోండి, మొత్తం ఈ స్టైల్ ఫ్యాషన్ గా వస్తుంది. ఇంకోటి ఎవరు చెప్పలే, మీ ఇంట్లో బొచ్చు కుక్కలు కూడా పోయచ్చు. బొచ్చు కుక్కలు కూడా మామూలు కుక్కకు పూసినప్పుడు బొచ్చు వస్తుంది, బొచ్చు కుక్క అవుతుంది. మీరు అదోటి గమనించుకోండి, వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. మీకు కూడా తెలుసు మెయిన్ వాళ్ళందరికీ దీన్ని సపోర్ట్ చేసేటట్లు మనం మాట్లాడతాము, వీడియోలు తీపిస్తాము. ఎందుకంటే చూడు మన దగ్గర రా అంటే ఒక 50,000 ఇస్తాం, 30,000 ఇస్తాం అంటే వస్తారు. వావ్ ఏమి ఇవన్నీ మూలికలతో తయారైతుంది. తెల్ల పందులు ఉండే వాళ్ళకి కూడా నల్ల చేయాలంటే మీరు అది దాంట్లో కూడా పోయింది. ఏ పందులకు కూడా మళ్ళా సరే ఓకే, వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. ఇప్పుడు నుంచి ఇంకా మీకు మనమ్మ అడివొక్క ఆయిల్ అనేది ఇంకా ఎంతమంది ఉంటే అంతమందితో చెప్పిస్తాం, సూపర్ ఉంటుంది అనేది. చూడండి ఆ కలర్ చూడండి, అసలు ఆ జుట్టు ఎంత పని ఉంటుంది తెలుసా. పని పడలేకపోయినా కూడా ఆ జుట్టును అనుకుంటే కూర్చోవచ్చు ఇట్లా అంతే. ఖచ్చితంగా ఆర్డర్ చేయండి, అమ్మమ్మల్ని ఆదరించండి. అమ్మా ఇంతపట్టి దాచిపెట్టు. ఏంది పండింది అది గ్రీస్ ఆయిల్, అదేదో పక్కన పడి మళ్ళీ కిందకు పడి అంటే ఇప్పుడు అదే ఏమంటారు ఊడాయిల్ యాడ్ నుంచి రూపుతావు. ఏం బుకే నీకు ఇంత తపేలా పెట్టి దాంట్లో కట్టి పెట్టి ఇట్లా అంటే ఆయిల్ వస్తుందా? ఎంత మిషనరీ కావాలా ఒక ఆయిల్ తయారు చేయాలంటే ఏదెంత వేయాలా అనేది దాని కొలతలు ఉంటాయి. ఊరికి అడవిలో సెటప్ వేసి ఇంత డామ్ అది అదేమంటారు తపేలా పెట్టి ఉత్త తపేలా అన్ని దాంట్లోకి అన్ని తీసుకొచ్చిద్దా ఇట్లా వేసి ఆయిల్ వస్తుంది. ఏ కొట్లమ్మ ఏంది అబద్ధం చెప్తాను ఇప్పుడు. వాళ్ళ అబద్ధమైన మనం అమ్మేది నిజము. ఇవన్నీ నీకు అర్థం ఆయిల్ ఇట్లా వేసి తిప్పితే రాదు. దానికి ఓ టెంపరేచర్ లో దాన్ని కరిగిచ్చేది, ఓ టెంపరేచర్ లో ఉడికిచ్చల్లా, ఓ టెంపరేచర్ ఇది చేయాలనేది దానికి ఉంటాయి. ఊరికే తప్పేలా లెగేసి ఊరికే తిప్పితే ఆయిల్ రాదు. ఆ జనాల్ని ఎరిపప్పలు చేసి అమ్ముతారు. ఆ ఎరిపప్పల్లో మనం కొంతమందిని క్యాచ్ చేసుకుందాం. ఏం పోతుంది? వాళ్ళు కనిపెట్టారంటే ఎందుకు కనిపెడితే మనం డూప్లికేట్ చేస్తే తప్పు. ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళు పేరైన వాళ్ళని వాళ్ళందరినీ పిలిపించుకున్నామంటే అంత గొర్రెలేం కాదు. డబ్బులు ఇచ్చే ప్రతోడు వస్తాడు వచ్చి నేను చూసుకుంటా. సరే నీ డబ్బులు ఇస్తాను, జుట్టు వేసుకొని వెనకలు ఊగుతాడు, ఫేమస్ వాళ్ళు తీసుకొస్తాను, ఊరికే తిప్పుకుంటే ఆయిల్ ఈడే రెడీ అవుతుంది. సూపర్ ఆయిల్ మేము కూడా వాడాలి. ఏం చేయాలి లెక్కదే నువ్వు యాడ్ నుంచి ఇప్పుడు చేసిందానికే ఆర్డర్ రాని నిజంగా వస్తుంది రా. తిక్కులు నమ్ముతారు, ఎందుకంటే ఇప్పట్లో అందరూ విసిగిచ్చిపోయినారు. ఆయుర్వేదిక్ అడవిలో అంటే ఇన్ని రకాల వనమూలికలు అంటే ఎవడైనా సరే కొనుక్కుంటాడు తిక్కబట్టి. మనం ఏ తప్పు చేస్తున్నాము? నేను పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను. ఆడపోయి కోళ్ళ గంపలు ఉంటాయి చూసినావా, గంపల్లో 100 గంపలు తెచ్చి కింద తీసుకపోసేసి పైన ఒకటి సెటప్ చేసేది కొన్ని ఇట్లాంటి ఆకులు గాని ముసిరికాయలు కానీ. పిచ్చేమన్నా గుడ్లమ్మడా సైతారమ్మడా ఏది నాన్న మైండ్ ఏమైనా పోయింది? ఏమన్నా ఏ గంపలేంది ఇసుకేంది మనం చూపించే పబ్లిక్ ఇట్లా ఇన్ని ఉన్నాయి వెరైటీలతో మేము తయారు చేస్తామని. పక్కన నువ్వు జుట్టు వేసుకొని తిప్పుతాండి ఇట్లా ఊరికే, జుట్టు వేసుకొని తిప్పుతాండి ఇట్లా ఊరికే. ఎవరు నమ్ముతారు నీకే? ఏ గుట్లమ్మడా నువ్వు లెక్క అని చెప్పి నువ్వు ఆడుకుంటున్నావేమన్నా గొర్రెం చేస్తాడు మాట మాటకే చెప్పి తింటావా? ఏం చెప్తావా? నువ్వు నమ్మవు, ఎందుకంటే నీకు తెలియదు ఇట్లా తయారు కావాలి. ఏమి తెలియని వాళ్ళే నమ్మరు, అంత చదువుకున్న వాళ్ళే నమ్మి ఎరిపప్పలేదు. ఇప్పట్లో నీకు అర్థం కాదు, కొద్దిగా నీకు ఒకటి అర్థం కాలే. పల్లెటూరు వాళ్ళు కొండ్రు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వని మూలికలు ఎప్పుడు దొరుకుతాయి, ఏం దొరుకుతాయి. అడవి ప్రాంతాల్లో పెరిగిన వాళ్ళు కొనరు, వాళ్ళకి తెలుసు. సిటీల్లో ఉండే గొర్రెలు మనట్ల వాళ్ళు కొనుక్కుంటారు. నువ్వు సిటీ మైండ్ సెట్ లేదు, నీకు అంత నాలెడ్జ్ లేదు.
అర్థమైందే? నీకందుకు తెలిసిపోతుంది. నాకేమన్నా బాగా చదువుకొని నువ్వు క్లాస్ గా తిరిగి క్లాస్ గా పోయింటే నీకు తెలిసేది. ఇది మొత్తం బా సూపర్ ఉందరు యాయిలు పూసుకుంటే వెనకలు 4-5 మంది పెట్టిన జుట్టు ఈ నుంచి గ్యాలడ్ తీసినంటే నీ అమ్ముడు పోకపోతే తుపో నన్ను 10 మందిని పిలిపిస్తా ఫేమస్ అయిన వాళ్ళని. తలాకు ఒకరికి 30,000-50,000 ఇస్తా. ఏంది నేను చూడు లాభం ఎట్లా చూపిస్తాను. ఏది కావాలా అయింది లాభం వచ్చిన తర్వాత మళ్ళీ అడుతావు. నువ్వు చూడు 30,000-50,000 ఇచ్చి ఓ విషయం నువ్వు 50,000-30,000 ఇస్తావు ఏందనుకుంటా. మన ఆయన పిలిపించి ఆయిల్ తయారైతుంది సూపర్ ఉంది గీపర్ ఉంది అంటే వాడిని చూసేవాళ్ళు వాళ్ళు ఇష్టపడే వాళ్ళు నాకు ఒక కనీసం 1000 మంది పెట్టని ఆర్డర్ ఆయిల్ 1000 మందికి 2,000 రూపాయలతో వేసుకుని ఎంత అవుతుంది వాళ్ళకి ఇచ్చేది ఎంత? నేను నీకు రాయలే లెక్కాచారం ఎంత అనేది ఎంత అవుతుంది. నేను వాడిని ఎవరైనా వ్యక్తి నువ్వు పిలిపించి నేను ఇట్లా షో పిటప్ చేసి పబ్లిసిటీ చేసుకున్నానికి నాకు అయ్యేది 10% ఖర్చు. తిక్కలోడా నీకు అర్థం కాదు. నాకు అవసరం లేదు. నువ్వు జుట్టు అలాడు తీసుకొని వాళ్ళు వచ్చినప్పుడు ఊరికి ఇట్లా అనుకుంటా షో చేసిన దానికే నీకు 1000 రూపాయలు ఇస్తారు రోజుకి. అర్థమైందా? నీకు అసలు అది మ్యాటర్కి నీకు సంబంధం లేకున్నా కూడా నువ్వు తప్పెళ్ళలో తిప్పుతానా కూడా ఊరికే జుట్టు ఇట్లా అనుకుంటా ఉండాలి ఇట్లా తప్పెళ్ళలో తిప్పుతానా కూడా ఊరికే జుట్టు ఇట్లా అనుకుంటా ఉండాలి ఇట్లా అనుకుని ఇట్లా తిప్పుతా ఉండాలి ఇట్లా అంటాడు అంతే. అదే చూపిస్తా ఉండాలి. ఓకేనా? అది డబ్బులు వస్తాయి. నువ్వేం ఫిగర్ కాదు. నేనేం చూడు తప్పేళ్ళు తిప్పుతానుంటా. బండ్లో వేద్దాం ఎవరు ఉండరు. జనాలు చూస్తారు వీరికే జుట్టు ఇంత పెరిగిందని. మనం అది వదిలినాక తెలిసి వస్తుంది. రా ఇది ఆల్రెడీ కట్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ అయింది. రికార్డ్ అయింది. ఏమన్నా